కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనం వరకు నేను చదువుతాను. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఏమంటున్నాడండి? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుని యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కొరకు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన నవీన స్వభావం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టినాడండి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట చెడ్డ మాటలని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుని యాలి అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కొరకు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పొలుగు చొప్పున నూతన పరచుపడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ ప్రయాణంలో నేను చెప్తుంది ఒకసారి మన ఆత్మీయ ప్రయాణంలో మనం అస్తమానం ఆశీర్వాదాలు దేవుని నుంచి వచ్చే వరాలని ఫలాలని పొందుకుని మనం ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్తాం. అంతే కదా, దేవుని నుంచి ఏదో పొందుకోవాలనే ఆలోచనతోనే మనం వెళ్తాం. కానీ దేవుని నుంచి నువ్వు పొందుకోవాలంటే ముందు నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని నువ్వు ఇవ్వాలి. దేవునికి స్థానం ఇవ్వకుండా దేవునితో పాటు నీ ప్రయాణం కొనసాగించడం కష్టం. మీరు చూడండి, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి వైద్యం చేయాలంటే అతని శరీరాన్ని అంతటిని స్కాన్ చేస్తారు, అతనికి అన్ని పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడ ఏముందో కనుక్కుని దానికి తగిన మందులు ఇస్తారు. అవునా? మనం అలా కాకుండా ప్రతి రోగానికి కూడా జ్వరానికి వేసుకున్న మందు వేసుకుంటే తగ్గు. అలాగే మన ఆత్మీయాత్రలో మన స్వభావాన్ని మార్చుకుంటూ దేవునితో పాటు ప్రయాణం సాగించాలి. అంటే వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్దామంటే వెళ్ళొచ్చు, లేదా పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించంటే అయినా నడుస్తారు. నన్ను ఈ మధ్యన కాలంలో ఒక వార్త బాగా ఆకర్షించింది, బాధ పెట్టింది కూడా. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా పని చేసుకుంటారు. భర్త ఏమో పాత సామాన్లు అమ్ముతాడంట, భార్య ఏమో ఒక ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటారు. పని చేసుకుని డబ్బులు తెచ్చుకుంటారు. ఒక చిన్న ఇల్లు ఏదో ఉంది, దాన్ని బట్టి బ్రతుకుతున్నారు. అయితే ఆయన రాత్రి మీద వచ్చి ఏం కూర ఉండే ఉన్నాడంట. ఏ వంకాయ కూర, ఏ బీరకాయ కూర అని చెప్పింది. చెప్పగానే ఆయన కోపం వచ్చింది. ఉదయం నుంచి నేను కష్టపడతాను కదా, నాకు మాంసం వండాలి కదా అన్నాడంట. ఈవిడ ఏది చెప్పిందో తెలియదు. ఆయన ఏమన్నాడో తెలియదు. ఇద్దరు గొడవడుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట, ఆపారంట. ఆపిన తర్వాత మళ్ళా వెళ్ళిపోగానే మళ్ళా మొదలైపోయింది. అప్పుడు భార్యకి బాగా కోపం వచ్చి ఏం జరుగుతుందో చూసుకోకుండా విసిరిస్తుందంట ఆయన మీద. ఏం విసిరింది? కొడవలి విసిరిస్తుందంట. కొడవలి వెళ్ళేది ఎక్కడ తగిలింది? కరెక్ట్ గా ఏ చేతి మీద కాళ్ళ మీద తగిలితే బాగున్నావు. ఆవిడ అనుకున్నది ఏదుంటే అది తీసేస్తుంది. అయితే కొడవలు వచ్చింది ఆవిడ చేతిగా తీసేస్తే మెడ నరాలు కట్ అయిపోయి చచ్చిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ ఏడుస్తుందంట, అయ్యో నా భర్త చంపేశాను, అయ్యో ఎంత పని చేశాను. ఆవిడ అందరికంటే గట్టిగా ఏడుస్తున్నారు. అక్కడ చంపాలని ఉద్దేశం ఏముంది? కానీ అక్కడ దేని వల్ల జరిగింది? అది పాపం వల్ల ఏం చేసిందండి? తన జీవనాధారాన్ని ఆవిడ కోల్పోయింది. ఓ 2 మాటలు అని ఊరుకుంటాడులే, ఒక 4 మాటలు అని ఊరుకుంటాడులే, లేకపోతే గట్టిగా సమాధానం చెప్పి మాట్లాడుకున్నట్టు ఊరుకుంటాడులే అని ఆవిడ అనుకుంటే అతను జీవించి ఉన్నాడు. అయితే అక్కడ పోలీసులు కూడా బాధపడుతున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆవిడ బాధపడుతుంది. ఎందువల్ల ఇలా జరిగిందంటారు? ఒక మనిషి యొక్క స్వభావం తన ఆధీనంలో లేనప్పుడు అది తనకి, తన కుటుంబానికి కూడా నష్టాన్ని తీసుకొస్తుంది. అయ్యా ఓ మాట అడుగుతాం, సుఖపడ్డ మీరు ఎప్పుడు చూసారా? నిజం చెప్పండి. ధనవంతుడు గాని, పేదోడు గాని, లేకపోతే చదువుకున్నాడు గాని, చదువుకోలేనుడు గాని, ఒక కోపం అనే స్వభావం ఉన్నవాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండడు. నిజమండి. ఇది ఎవరికి చెడు చేయదు. అతను మంచి వ్యక్తే, అతను మంచోడే, ఎవరి దగ్గర దొంగలించాడు, ఎవరి దగ్గర అబద్ధం ఆడు, ఎవరిని మోసం చేయడు. కానీ కోపం అతను ఏం చేస్తుంది? ఒంటరిని చేసేస్తుంది. ఒంటరిని చదువుకున్నవాడన్నా ఒంటరి చేస్తుంది, చదువులేనివాడన్నా ఒంటరి చేస్తుంది, డబ్బు ఉన్నవాడన్నా ఒంటరి చేస్తుంది, డబ్బు లేనివాడన్నా ఒంటరి చేస్తుంది. డబ్బు ఉన్నవాడని కోపం ఉన్నవాడు దగ్గరికి ఎవడు వెళ్ళడు. ఎందుకంటే నిజం ఇది, నేను గమనించాను.
నేను తెలుసుకున్నాను. పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది కూడా. అయ్యా, పరిశుద్ధ గ్రంథం మనం ఎలా బ్రతకాలో మనకి తెలియజేస్తుంది. నిజం. ఇందులో ఉన్న దాన్ని నువ్వు చక్కగా జ్ఞానాన్ని సంపాదిస్తే నీకు ఎలా బ్రతకాలో తెలిసిపోద్ది. కొత్త కొత్త నువ్వు చదువుకోక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథాలు చక్కగా చదువుకుని నువ్వు బ్రతకొచ్చు చక్కగా. అయితే ఏమంటాడో చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8-10 వచనాలు ఏం చెప్తాంటే కోపం పడద్దు అంటున్నాడు చూడండి. కోపం, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ మీ నోటి నుండి చెడ్డ మాటలు వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుని అంటున్నాడు. అనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలిగి నిమిత్తం దాన్ని సృష్టించిన వారికి చుట్టూ నవీన స్వభావం ధరించుకోండి. జ్ఞానమును అనుగ్రహించేవాడు అంట. చూడండి ఏమంటాడు, జ్ఞానము కలిగిన నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున. జ్ఞానాన్ని ఎవరు సృష్టించారంట? యేసయ్య. యేసయ్య పోలిక చొప్పున జీవించమంటున్నాడు మనల్ని. ఏమంటున్నాడు? నీ స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు స్వభావాన్ని బట్టి జీవించు అని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. మీరు పాత స్వభావంతో లేరు. క్రీస్తుని ఎప్పుడైతే వెంబడిస్తున్నారో మీరు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు. గట్టిగా అర్జునుడు మాట్లాడతాడు, మనం మాట్లాడు. గొడవ చేస్తాడు, మనం గొడవ చేయకూడదు. అరుస్తాడు, మనం అనకూడదు. నేను చెప్తుంది నిజం. నువ్వు దేవుని బిడ్డవని చెప్తూ 10 మందికి మాదిరిగా ఉండవలసి నువ్వు నీ నోటిని అతి జాగ్రత్తగా వాడుకో. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నోటి. నిజం. ఇదే నీకు ఆస్తి. మన నోరే మనకి ఆస్తి. నేను చెప్తుంది నిజం. ఎందువల్లంటే ఏమీ లేని వ్యక్తి కడు పేదరికంలో కూడా చక్కగా బతకగలుగుతాడు నోరు బాగుంటే. అన్ని ఉన్నవాడు కూడా నోరు సరి లేకపోతే ఏది సరి ఉంటుంది. అందుకే నోరు మంచిదైతే ఏది మంచిది అవుతుందంటే ఊరు మంచిది అవుతుంది. నిజం. దేవునికి ఇస్తాం. సామెతలు 16వ అధ్యాయం